ప్రభునందు ప్రియులారా, దీవెన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు. వారం వారం ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించాలని కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సమస్యలు ఈ రోజే మాకు తెలియచేయండి. టెలిఫోన్ ద్వారా కానీ ఉత్తరము ద్వారా కానీ ఈరోజే మీరు మా ప్రేయర్ టవర్కు, దీవెన ప్రేయర్ సెంటర్కు మీరు తెలియచేయండి. ఈ ప్రేయర్ టవర్ యొక్క నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడతా ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. దైవజనులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, ప్రార్థనా వీరులు మీ ప్రార్థన అవసరతలు విని మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగనే మీరు ఉత్తరాలు రాయండి. ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలు మేము చదివి మా ప్రార్థన సెంటర్లో మేము వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో టెలివిజన్ కొరకు మేము ప్రేయర్ సెంటర్ పెట్టలా. అనేక సంవత్సరాల నుండి టెలివిజన్ పరిచర్యలోనికి మేము రాకముందు నుంచి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రేయర్ టవర్ ఉంది. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ గురించి కూడా ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడు. గనుక take this opportunity and be blessed by the prayers of men and women of God. పరిశుద్ధులైన దైవజనుల ప్రార్థనలు మీరు చేయించుకుని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యం, ఈ అనుభవం, మీరు రాజమండ్రి ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో. ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ అస్. రండి, సంతోషంగా రండి. దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపి అభిషేక ఆరాధనలో పాల్పొంది, ఆత్మతో శక్తితో నింపబడి, దేవుని వరములతో నింపబడి, రక్షణానందము పొందుకొని, సంతోషం, సమాధానంతో, స్వస్థతతో మీ ఇండ్లకు మీరు వెళ్తారన్న గొప్ప నమ్మకం, విశ్వాసం నాకుంది. కనుక మీరెక్కడి వారైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ విధమైన భేదం లేదు. రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా తరపున, దీవెన కార్యక్రమం తరపున ప్రేమపూర్వకమైన ఆహ్వానం నేను ఇస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభవించండి. తండోపతండులుగా బహుజన సమూహాలు వచ్చి ఈ యొక్క రాక్ సంఘం యొక్క ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. మీరు కూడా రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఏ విధమైన కాంప్రమైజ్ లేని ఆరాధన, కాంప్రమైజ్ కాని వాక్యం, కాంప్రమైజ్ కాని ప్రార్థనలు మీకు కావాలనుకుంటే అద్భుతమైన సన్నిధిని అనుభవించడానికి ఈ సంఘానికి రండి. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పిల్లలు ఏం చెప్తే అది చేసే తల్లిదండ్రులు ఉన్నారు. అది వాక్య ప్రకారమైన తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత కాదు. మేము ఏం చెప్పినా వినరండి, మేము ఏం చెప్పినా వినరండి అంటారండి, ఈ అంటారండి. ఎందుకంటారు? చిన్నప్పటి నుంచి నువ్వు అలా పెంచావు గనక అలా అంటారు. మా నాయన చనిపోయే వరకు మేము పెద్దోళ్ళం అయినా సరే, మేము సంఘాలు కట్టినా సరే, సేవకులు ఉన్నా సరే, ఆశీర్వదించబడినా సరే, మా నాయన చనిపోయే వరకు రే ఇది ఇలా చేయి నాన్న, అంతే, ఫినిష్. చేస్తానని చెప్పక్కర్లేదు, ఫినిష్, మౌనం, అంగీకారమే. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తండ్రి నిన్ను కన్నాడో, ఏ తండ్రి నిన్ను పెంచాడో, ఏ తండ్రి నిన్ను పోషించాడో, ఏ తండ్రి నిన్ను ఒక దారిలో పెట్టాడో, ఆ తండ్రికి ఆహారం పెట్టడానికి నీకు చేతులు రావు, నువ్వు చేసుకున్న దానికి చేతులు రావు, నీకు మనస్సు లేదు. బైబిల్లో అబ్రహాముని గురించి దేవుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞాపించాడంటే పిల్లల్ని, ఆజ్ఞాపన. పిల్లలకి తండ్రులు ఆజ్ఞాపించాలి, ప్లీజ్ ప్లీజ్ ఇవాళ బయటికి వెళ్ళరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అమ్మాయి, నేను పిల్లల్ని పెంచినప్పుడు ఏదన్నా సరే నువ్వు చేస్తావా చెయ్యవా అని అడగను నేను.
అడిగేవాడిని కాదు. ఇప్పుడంటే పెద్దోళ్ళు అయ్యారు వాళ్ళు. అడిగేవాడిని కాదు, చేయాల్సింది అంతే. తండ్రి ఆజ్ఞాపించాలి, తండ్రి ఆజ్ఞాపించాలి. తండ్రి బాధ్యత కలిగిన వాడు. తండ్రి క్రమశిక్షణకు గురి చేయాలి. సామెతల గ్రంథంలో అంటాడు, కుమారుని శిక్షించని వాడు కుమారునికి విరోధి అని అంటాడు. ఈ రోజుల్లో ఏమంటారు, పిల్లల్ని కొట్టకూడదండి, పిల్లల్ని తిట్టకూడదండి. ఆడిందే ఆట, పాడిందే. ఏ తండ్రి బాధ్యత కలిగిన వాడో ఆ తండ్రి నేర్పుతాడు. ఇది దేవుని మందిరమురా, ఇక్కడ సెల్ ఫోన్లు ఆన్లో ఉండకూడదురా, ఇక్కడ SMS మెసేజ్లు పంపించకూడదురా, ఇక్కడ టెక్స్ట్ మెసేజ్లు పంపించకూడదురా, ఇక్కడ ఇయర్ ఫోన్స్ ఇయర్ ప్లగ్స్ ఉండకూడదురా, ఇది దేవుని మందిరమురా అని బాధ్యత కలిగిన తండ్రి. మేము వాక్యం వింటాలే, నువ్వు మ్యూజిక్ విని పర్వాలేదు, ఆరాధన జరుగుతున్నప్పుడు. అబ్రహాం ఆజ్ఞాపించాడంటే ఇది నీతిరా, ఇది న్యాయంరా. నేను బతుకున్నప్పుడే కాదురా, నేను చనిపోయిన తర్వాత కూడా ఇలాగే చెయ్యాలి. దేవుని బిడ్డలరా, ఏ తండ్రి ఆజ్ఞాపిస్తాడో ఆ తండ్రి వాక్య ప్రకారమైన తండ్రి అయితే, పిల్లలు తండ్రి బ్రతుకున్న వరకు నో అని చెప్పడానికి వాళ్ళకి కాళ్ళు చేతులు చెమటలు పడతాయి, నో అని చెప్పడానికి. అర్థమైందా? నీవు భక్తిపరుడుగా, నీవు ప్రార్థనాపరుడుగా, నీవు దేవుని బిడ్డగా, నీవు వాక్య ప్రకారం జీవించేవాడిగా నీ పిల్లలు చూస్తే నీవు చెప్పిన దానికి వారు తిరిగి నో అని చెప్పడానికి వారికి సామర్థ్యత ఉండదు. నీవే ఒక దెయ్యంలాగా, నీవే ఒక భూతంలాగా, నీవే ఒక నీతి నియమము లేని, ఏ విధమైన న్యాయము లేని, చిందులాటలాడే భయంకరమైన అల్లర చిల్లర దెయ్యపు చేష్టలు చేస్తూ ఉంటే నీ పిల్లలు నీ మాట ఎలా వింటారు? ఎగ్జాంపులరీ ఫాదర్ అబ్రహాం. కేవలం ప్రార్థనలు చేసి బలిపీఠాలు కట్టేవాడే కాదు, గుడారాల్లో తిరిగేవాడే కాదు, కొంతమంది పిల్లలు ఏమీ లేనప్పుడు పిల్లలు చాలా ప్రేమలో భక్తులు పెంచుతారు తల్లిదండ్రులు. బాగా ఆశీర్వాదం వచ్చేసాక పిల్లలు విచ్చలవిడైపోతారు. ఈ జోబులో ఒక సెల్ ఫోన్, ఈ జోబులో ఒక సెల్ ఫోన్, ఈ జోబులో ఒక సెల్ ఫోన్, ఈ జోబులో ఒక సెల్ ఫోన్. ఈ నెంబర్ ఒకరికి, ఈ నెంబర్ ఒకరికి, ఈ నెంబర్ కొంతమందికి, ఈ నెంబర్ కొంతమందికి, ఈ నెంబర్ కొంతమందికి. తల్లిదండ్రులతో మాట్లాడేదో నెంబరు, ఫ్రెండ్స్తో మాట్లాడేది ఒక నెంబరు. కొంతమందికి బిడ్డలు ఎదిగిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత పిల్లలను ఎలాగున ఒక దారి చేయాలో తెలియదు. ఈనాడు చాలామంది క్రైస్తవ పిల్లలు జైలు పాలవుతున్నారంటే, ఈనాడు చాలామంది క్రైస్తవుల పిల్లలు చెరసాల్లో, పోలీస్ స్టేషన్లో, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటే దానికి కారణం ఈనాడు చాలామంది క్రైస్తవ కుమారులు మరి బార్స్లో, రెస్టారెంట్స్లో, పబ్స్లో తిని త్రాగి భయంకరమైన దోపిడీలకు పాల్పడుతున్నారంటే, హత్యలకు పాల్పడుతున్నారంటే, అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారంటే కారణం పిల్లలు కాదు, అలా పాడైపోయారండి. చెడ్డ సహవాసాలు అనగా పుట్టి పెరిగిందల్లా నీతోటే, నీది చెడ్డ సహవాసం అయితే నీ పిల్లోడికి చెడ్డ సహవాసం అవుతుంది. పుట్టింది నీకో, పెరిగింది నీతో. చెడ్డ సహవాసాలు తర్వాత ఎదిగిన తర్వాత వచ్చాయి, కానీ అసలు నువ్వు పెంచినప్పుడు నీ పెంపకం ఎలా ఉంది? నువ్వు భక్తిలో పెంచితే, నువ్వు ప్రార్థనలో పెంచితే, నువ్వు దేవుని వాక్యములో పెంచితే, దేవుని పాటల్లో పెంచితే, వారు కోర్టుల చుట్టూ తిరిగే పని లేదో, వారు తగాదాల్లో బుర్రలు పగలు కొట్టుకునే పని లేదో, వారు విరోధంగా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు విరోధంగా తిరుగుబాట్లు చేసే పని లేదు. దేవునికి, నీ దైవజనులకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేసే మనసే వారికి ఉండదు. ఎగ్జాంపుల్ 2, యోబు దగ్గరికి రండి. యోబుకు 7 కొడుకులు, 3 కూతురు. అమ్మయ్య, పెద్ద సంతానం. మా తల్లిదండ్రులకు 7 కూతుర్లు, 3 కొడుకులు. యోబు గారికి ఆపోజిట్ మా కుటుంబం. యోబు గారికి ఆపోజిట్. అన్నదమ్ములంట, అక్క చెల్లెండంట రోజు వంతులు వేసుకునేవారట. ఏమని? బ్రదర్స్, సిస్టర్స్, ఈరోజు మీరు నా ఇంటికి పోనానికి, రేపేమో వాడింటికి, ఎల్లుండేమో దాని ఇంటికి, అలాగ వరుసగా ఒకరింటికి ఒకరింటికి వెళ్ళి రోజు పార్టీ చేసుకునేవారట, రోజు విందులు చేసుకునేవారట. యోబు భక్తి గలవాడు, యోబు ప్రేమ కలిగిన వాడు, యోబు పరిశుద్ధుడు అని ఎక్కడ మనం తెలుసుకోవచ్చంటే, ఒక్క మాట పెట్టాడు అక్కడ. యోబు యొక్క కుమారులు, కుమార్తెలు రోజు విందు చేసుకునేవారంట. వంతుల ప్రకారం అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇళ్ళకి వెళ్ళేవారట. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? అక్కకి చెల్లికి మధ్య ఫ్రిక్షన్ పెట్టేస్తున్నారు, అన్నదమ్ములకు మధ్య
గొడవలు పెట్టే తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్రులకు మధ్య గొడవలు పెట్టే తల్లిదండ్రులు, అత్త కోడళ్లకు మధ్య గొడవలు పెట్టే తల్లిదండ్రులు, తోడు కోడళ్ళ మధ్య గొడవలు పెట్టే తల్లిదండ్రులు, తోడు అల్లుళ్ళ మధ్య గొడవలు పెట్టే తల్లిదండ్రులు, రక్త సంబంధాల మధ్య చిచ్చు పెట్టే తల్లిదండ్రులు, సహోదరులు సహోదరులు. తల్లికి తండ్రికి ఉంటారు అన్నలు అన్నదమ్ములు. ప్రేమగా ఉంటున్నారా? ఆప్యాయతతో ఉంటున్నారా? అనురాగంతో ఉంటున్నారా? వాడిని ఇంటికి రాకూడదు, ఏమి నా ఇంటికి రాకూడదు. అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే, తోడళ్ళుళ్ళే, తోడు కోడళ్ళే, దేవుని ఆరాధించేవారే, దేవునిని మహిమపరిచేవారే, దేవునిని కొనియాడేవారే, దేవునిని కీర్తించేవారే, దేవునిని కనపరిచేవారే. అయితే యోబు కుమారుల వలె అందరూ ఒకే విధంగా కుటుంబంలో ఆశీర్వదించబడరు, అందరూ ఒకే విధంగా చదువుకోరు, అందరూ ఒకే విధంగా దీవించబడరు, అందరికీ ఒకే విధమైన భార్యలు భర్తలు రారు, అందరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండవు, అందరి యొక్క అవగాహన ఒకే విధంగా ఉండదు, అందరి యొక్క మానసిక పరిపక్వత ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధమైన ఆలోచన సరళి ఉంటుంది. అందరూ మనలాగా ఆలోచించక్కర్లా. నీలాగా ఆలోచించడాన్ని, నువ్వు చేసినట్టు చేయడాన్ని, అన్నను దూరం చేసుకుంటున్నావా, తమ్ముడిని దూరం చేసుకుంటున్నావా, అక్కను దూరం చేసుకుంటున్నావా, చెల్లిని దూరం చేసుకుంటున్నావా, అత్తను దూరం చేసుకుంటున్నావా, తండ్రిని దూరం చేసుకుంటున్నావా, కుమారుని దూరం చేసుకుంటున్నావా? చాలామంది తల్లిదండ్రులు పిల్లలలో ప్రేమను పెంచి పోషించాల్సిన దానికి బదులు గొడవలు, పోరాటాలు, అసూయలు, భేదములు కల్పించే సహోదర సహోదరులు దేవుని సంఘాల్లో కనపడుతున్నారు. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది, యెహోవాకు హేయమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములే. ఏంటి? దాంట్లో ఒక మాట ఉంది, అన్నదమ్ములలో జగడమును పుట్టించేవాడు. అన్నదమ్ములంటే కేవలం ఈ కుటుంబంలో అన్నదమ్ములే కాదు, సంఘములో ఉన్న అన్నదమ్ముల, సంఘములో ఉన్న అన్నదమ్ములు రంగు వేరు, సంఘములో ఉన్న అన్నదమ్ములకు చదువు వేరు, సంఘములో ఉన్న అన్నదమ్ములకు సంస్కృతి సాంప్రదాయాలు వేరు. అందరిది ఒకే హైట్ కాదు, అందరిది ఒకే కలర్ కాదు, అందరిది ఒకే వెయిట్ కాదు, అందరిది ఒకే బ్యాక్గ్రౌండ్ కాదు. అయినంత మాత్రాన నీవు వారి మధ్య భేదములు పెట్టడానికి వీలు లేదు, జగడములు పెట్టడానికి వీలు లేదు. భక్తుడైన యోహాను ఆయన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒక చక్కటి మాట అంటాడు, మనము వెలుగులో ఉన్నామని చెప్పుకుంటే మన సహోదరుని ప్రేమించే వారముగా ఉంటామంట. ఎవడైనాను వెలుగులో ఉన్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించని ఎడల అతని క్రియలు అంధకారమైనవి అని అంటాడు. అంటే హీ ఈజ్ వాకింగ్ ఇన్ డార్క్నెస్. చీకటిలో నడిచేవాడు అనగా దేవునిలో నడిచేవాడు కాదు, వాక్యపు వెలుగులో నడిచేవాడు కాదు, దేవుని సన్నిధిలో నడిచేవాడు కాదు, దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ జీవపు వెలుగులో ఉన్నవాడు కాదు. 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. యోహాన్ అంటాడు, ద్వేషిస్తే చాలు, కత్తి పట్టుకోకర్లా, కత్తి పట్టుకోకర్లా, హే నువ్వు ఎక్కువ ఆస్తి చేసుకుంటావా నాకంటే అని చెప్పి పగబట్టక్కర్లా. కయీను వలే హేబేలును చంపడానికి ఖడ్గము తీసుకొని, ఎందుకు చంపాడు కయీను? తన క్రియలు చీకటి, తన క్రియలు చెడ్డవి, తన తమ్ముడైన హేబేలు క్రియలు నీతి కలిగినవి. కొంతమంది తల్లిదండ్రులు అజ్ఞానం వల్ల ఒకడికి ఎక్కువ రాస్తారు, ఒకడికి తక్కువ రాస్తారు. ఓ పిల్లకి ఎక్కువ కట్నం ఇస్తారు, ఓ పిల్లకి తక్కువ కట్నం ఇస్తారు. ఆ తర్వాత ఈ పిల్లల్లో అసూయ, ద్వేషం, కలహం, పగ ఈ చిన్నప్పటి నుంచే మొదలవుద్ది. యాకోబు గారు చేసిన పని, అందరికి మామూలుగా యూనిఫారాలు కుట్టించి యోసేపుకి ఏం చేసేవాడు? రంగురంగుల అంగి కుట్టించేవాడు. అందరికీ యూనిఫారం, అందరికీ కాటన్ బట్టలు, అందరికేమో ప్లాట్ఫారం మీద రోడ్డు మీద పక్కన కొట్లు పెట్టి కొనేసేవాడు. యాకోబు యోసేపుని తీసుకుని రేమాండ్స్ షోరూమ్కి వెళ్ళేవాడు. రేమాండ్స్ ఎయిర్ కండిషన్ షోరూమ్కి వెళ్ళి, నాన్న నీకు ఏ సూట్ కావాలో, ఏ రంగు నచ్చుతుందో అది కొనుక్కరా. అరే బాబు సేల్స్ మ్యాన్, నా కొడుక్కి ఒక సింగిల్ కలర్ కాదు,
రేమండ్ షోరూంలో ఎన్ని రంగుల సూట్లు కలర్లు ఉన్నాయో అన్నీ ఒక్కొక్క బట్ట ఒక్కొక్క కలర్, ఒక్కొక్క బట్ట ఒక్కొక్క కలర్, రంగులన్నీ తీసి ఒక సూటు కుట్టాలి నా కొడుకు అని చెప్పేవాడు యాకోబు. అన్నలందరూ మాకేమో యూనిఫార్మా, యోసేపుకి అయితే మొత్తం రంగుల బట్టల. చిన్నప్పటి నుంచి భేదాలు పుట్టించాడు. బహుశా రాహేలు వలే ఉంటాడు యోసేపు అని చెప్పి ప్రేమించి చేసుకున్న దానికి పుట్టాడు అని చెప్పి అలా చేసి ఉంటాడు. కానీ మనం అలా చేయాల్సిన పని. మీలో కొంతమంది ఏం చేస్తారు, అమ్మో ఈడు అచ్చమయ్య అమ్మలాగా ఉన్నాడని, అమ్మో ఈ పిల్ల అచ్చమయ్య అమ్మే, అచ్చమయ్య అమ్మే, అచ్చమ్మ నానమ్మే, అచ్చమ్మ అమ్మమ్మే, అబ్బో ఈడు అచ్చమ్మ మా తాతండి తాత అలా దిగిపోయాడు అంతండి దిగిపోయాడు ఆయన. తాత దిగిపోయాడు. ఆడు పెరిగిన తర్వాత నేను గోతులే దింపేవారికి ఆడికి మనశ్శాంతి ఉండదు. జాగ్రత్త, పార్షాలిటీ ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. ఒక సహోదరుడు ఒకలాగా సంఘములో ఉండకూడదు. సంఘములో ద్వేషాలు, సంఘములో పోరాటాలు, సంఘములో భేదాలు, సంఘములో అసూయలు, సంఘములో కలహములు ఉండకూడదు. అదేంటండి బిషప్ గారు, ఏ సంఘానికైనా వెళ్తే పలానా సహోదరుడు 2 రూపాయలు ఇచ్చాడు అని ఆశీర్వాదాలన్నీ పలుకుతారండి. మీరేంటండి ఇలాంటి బోధలు చేస్తారు? ఇలాంటి బోధలే చేస్తాను. బట్టలు బాగా శుభ్రంగా రావాలంటే బట్టలు డ్రై క్లీనింగ్ చేస్తాం. ఇంటికాడ ఉతుక్కుంటామా చెప్పండి? ఇంటికాడ ఉతుక్కోం కదా, డ్రై క్లీనర్స్కి వెళ్తుంది. డ్రై క్లీనర్స్. వాక్యము చాకలివాని సబ్బు వంటిది. బట్ట దొరకాలే కానీ బండకేసి కొట్టాడు అన్నమాట. సొబ్బెట్టి మురికన్నా వదలాలి, బట్టన చిరిగిపోవాలి. దాన్ని శుభ్రపరచకుండా మరలా ఏ ఆసామి డ్రై క్లీనింగ్కి ఇచ్చాడో అతనికి ఇచ్చే ప్రసక్తే. దేవుని వాక్యము చాకలివాని, అది శుద్ధి చేస్తుంది, మనస్సును శుద్ధి చేస్తుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది, తలంపులను శుద్ధి చేస్తుంది, నడవడికను శుద్ధి చేస్తుంది, ప్రవర్తనను శుద్ధి చేస్తుంది, జీవిత విధానాన్ని శుద్ధి చేస్తుంది. యోబు కుమారులు అన్నదమ్ముల మధ్య ఐక్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. నీ అన్నదమ్ముల మధ్య ఉందా? నీ అక్క చెల్లెళ్ళ మధ్య ఉందా? నీ అత్త కోడల మధ్య ఉందా? తండ్రులు ప్రేమను పెంచేవారిగా ఉండాలి, తండ్రులు ప్రేమను పోషించేవారిగా ఉండాలి, తండ్రులు దేవునిని పోలి జీవించేవారిగా ఉండాలి. ఆ పైన తండ్రి ఎలా ఉంటాడో అలాగా మన బిడ్డలు ఉండాలి. యెషయా గ్రంథానికి రండి, 8వ అధ్యాయం 18వ వచనములో ప్రవక్త అంటాడు, ఐజయా చాప్టర్ 8 and verse 18, నేనును యెహోవా నాకిచ్చిన సంతానమును సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలు. సైన్, మై చిల్డ్రన్ ఆర్ ఎ సైన్ ఫ్రమ్ గాడ్ అండ్ ఫర్ గాడ్. నా బిడ్డలు దేవుని వలన సూచనలు. మనం ఏం చేస్తాం క్రైస్తవులు? మన పిల్లల గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాగదీసి గిటార్ వాయించినట్టు సంగీతం వాళ్ళ పిల్లలు ఇలాగే. గుడికి వస్తే మళ్ళీ అద్భుతాలు, సూచక క్రియలు నైనా చూడాలి. అసలు అద్భుతం నీ పిల్లలు ప్రభువులో ఉండడం, అదొక సూచన. ఊరి మీద సూచనలు చూడకో, కుటుంబంలో సూచనలు చూడ, ఆకాశంలో సూచనల కొరకు కనిపెట్టుకో. నీ ఇంటిలో సూచనలుగా నీ కుమారులను మార్చు, నీ కుమార్తెలను మార్చు. ఎవరికి సూచనగా? దెయ్యాలకు సూచనగా కాదు, సినిమా యాక్టర్లకు సూచనగా కాదు, త్రాగుబోతులకు సూచనగా కాదు, భార్యలను విడిచిపెట్టి తిరిగే వాళ్ళకి సూచనగా కాదు. నీ బిడ్డలు యెహోవా వలన సూచనలు. వాళ్ళని చూస్తే యెహోవా గుర్తుకు రావాలి. హల్లెలూయా. నీ బిడ్డలను చూస్తే ప్రార్థనలు జ్ఞాపకం రావాలి. హల్లెలూయా. నీ బిడ్డలను చూస్తే పాటలు జ్ఞాపకం రావాలి. హల్లెలూయా. యెహోవా వలన సూచనగా, సియోను కొండ మీద ఉండు యెహోవా వలన సూచనలుగాను, అద్భుతములుగాను, మహత్కార్యములుగాను. పిల్లలు సూచనలుగా ఉండాలంటే ముందు తండ్రులు తల్లులు సూచనలుగా ఉండాలి. అందుకని ప్రవక్త అంటాడు, నేనును నా కుమారులను. ఫస్ట్ ఇట్ ఈస్ ద ఫాదర్. తండ్రి ఒక సూచనగా ఉండాలి, తండ్రి ఒక పోలికగా ఉండాలి, తండ్రి ఒక మాదిరి ఎగ్జాంపుల్గా ఉండాలి. ఆ తరువాత పిల్లలు. మొదట మీరు సూచనలుగా మారండి.
మొదట మీరు ప్రవక్తలుగా మారండి. మొదట మీరు బలిపీఠములు, ప్రార్థన అనే బలిపీఠాలు కట్టేవారిగా మారండి. మొదట మీరు విజ్ఞాపన ప్రార్థనలు చేసే తండ్రులుగా మారండి. యోబు రోజు పిల్లలు పార్టీ చేసుకుంటుంటే యోబు ఏం చేసేవాడు? భలే పార్టీ చేసుకుంటున్నారా, నేను కూడా వస్తాను పార్టీకి, భలే పార్టీ చేసుకుంటున్నారా. పార్టీలు చేసుకోవడం ముఖ్యం కాదు. యోబు ఒక పని చేసేవాడు. సూర్యోదయాన్న లేచి ఒక్కొక్కని పిలచి, ఒక్కొక్కని పరిశుద్ధపరచి, ఒక్కొక్కని నిమిత్తమై బలి అర్పణ అర్పించి యెహోవా దేవుని ఎదుట వారి కొరకు అర్పణను అర్పించి శుద్ధి చేసేవాడట. ఏమని తెలుసా? ఎందుకో తెలుసా? ఒకవేళ పార్టీ చేసుకుంటున్నప్పుడు వీరి నోట రావలసిన మాట రావడం లేదేమో, రావాల్సిన స్తుతి రావడం లేదేమో, దేవునికి చెందాల్సిన మహిమ రావడం లేదేమో, దేవునికి చెందాల్సిన ఘనత రావడం లేదేమో, దేవునికి ఇవ్వవలసిన మహిమను ఘనతను ఇవ్వకుండా వీరు చెడ్డ పాటలు, చెడ్డ సంగీతం, చెడ్డ త్రాగుడు, చెడ్డ వ్యసనాలు అబ్బుతున్నాయేమో, వీరికి అవలంబిస్తున్నారేమో అని చెప్పి అనుదినము సూర్యోదయాన లేచి ఆ తండ్రి పిల్లల కొరకు విజ్ఞాపన చేసే తండ్రిగా అక్కడ సాదృశ్యంగా కనబడుతున్నాడు. అదే సూచన అంటే. యోబు బిడ్డల కొరకు అనుదినము విజ్ఞాపన ప్రార్థన చేసిన యోబు నీకును నాకును మాదిరికరమైన తండ్రి అయి ఉన్నాడు. ఆ విషయానికి వస్తే యేసుక్రీస్తు కూడా తరచుగా తండ్రిని గురించి ప్రస్తావిస్తూ ఉండేవాడు. తరచుగా ఇదిగో నేను చేస్తున్న నా క్రియలు నా తండ్రి వలన నేను పొంది ఉన్నాను, నా తండ్రి వలన నాకు అనుగ్రహించబడింది పరిచర్య అని చేస్తూ ఉండేవాడు. కళ్ళు మూయండి. పరమందును భూమి అందును ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచు ఉన్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. దేవా, ఒక మాదిరికరమైన తండ్రి, ప్రార్థించే తండ్రి అని, మాదిరికరమైన తండ్రి, ఆజ్ఞాపించే తండ్రి అని, మాదిరికరమైన తండ్రి, పోషించే తండ్రి అని, మాదిరికరమైన తండ్రి, యేసును పోలిన తండ్రి అని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. తండ్రుల యొక్క బాధ్యతను మరొక్క మారు మీరు మాకు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. మేము పరిపూర్ణులము కాదు, మీరు మాత్రమే పరిపూర్ణులు. నీ పరిపూర్ణమైన నీ పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతలోనికి, మహిమలో నుండి మహిమకు, అనుదినమును నూతనమైన నీ రూపములోనికి ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని, ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమించే తండ్రులుగా ప్రతి తండ్రిని మార్చయ్యా. ప్రేమించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చయ్యా. తండ్రి తల్లి వృద్ధాప్యములో ఉండగా వారిని తృణీకరించక, వారి క్రియలలో వారి ప్రేమను చూపించే భాగ్యం, బాధ్యత వారికి నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి తండ్రి నిన్ను పోలిన తండ్రిగా, ప్రతి తల్లి నీ ప్రేమను పోలిన, ప్రేమను కలిగిన తల్లిగా, ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె పరిశుద్ధాత్మ యొక్క వరములుగా, ప్రతి కుటుంబములు ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండడానికి అబ్రహాము భక్తి ఇస్సాకునకు వచ్చింది, ఇస్సాకు భక్తి యాకోబునకు ఇచ్చిన దేవా, తరతరములకు తండ్రిగా కనబడుచున్న దేవా. పౌలు భక్తుడు ప్రియమైన దేవుని పిల్లలుగా నన్ను పోలి ఎలాగున జీవించమంటాడో అలాగున యేసును పోలిన జీవితం ఒక్కొక్క బిడ్డకును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, దీవించండి, కాచి కాపాడండి, సమృద్ధిలోనికి నడిపించండి. వారికి ఇచ్చిన సంతానాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకురండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, సంతానం దయచేయండి, గర్భాన్ని తెరవండి. వృద్ధాప్యములో జకరియా ఎలిజబెతులకు బాప్తిస్మం ఇచ్చు యోహానునిచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తిప్పేవాడిగా చేశా. ఈరోజు నీ వాక్యము ద్వారా తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆశీర్వదించండి,
మహిమపరచండి. మా సంఘములో మా సహవాసములో ఉన్న ప్రతి కుటుంబమును నీ కుటుంబముగా మార్చి వర్ధిల్లింప చేయి నాయన. ఆశీర్వదించు నాయన, దీవించు నాయన, పోషించు నాయన, సంరక్షించు నాయన, కాపాడు నాయన. ఏ లోటు లేని జీవితం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, నీ రక్త ప్రోక్షణ దయచేయండి. ప్రతి కీడు నుండి, శోధన నుండి, శత్రు యొక్క ఉచ్చు నుండి, అపవాది తంత్రముల నుండి నీ బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ పర్యంతము సదాకాలం మీకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు, దైవజనులకు వందనాలు. దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప మేలు చేశాడు. ఆయనకి ఏమి ఇచ్చుకొని నేను రుణం తీర్చుకోలేను. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు డాడీకి సీరియస్ అయింది. ప్రేయర్ చేయడానికి పెద్ద పాస్టర్ గారు వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత ఏం చదువుకుందాం అనుకుంటున్నావమ్మా అంటే, నేను సీఏ చదువుతానండి అంటే, చాలామంది కష్టం అన్నారు. అయినా నేను పాస్టర్ గారితో అది చెప్పాను, ప్రార్థన చేయండి గారు, నాకు సీఏ అంటే ఆశగా ఉంది అనేసి. అంటే ప్రార్థన చేద్దామమ్మా అని అక్కడే ప్రార్థన చేశారు. సీఏ చదువుతావమ్మా నువ్వని. తర్వాత 10th రిజల్ట్స్ చూస్తే ఏమో మార్క్స్ వేయలేదు. ఎంత ఎంక్వైరీ చేసినా తెలియలేదు. సప్లిమెంటరీ రాసుకుంటే సిబిఎస్ఈ సిలబస్ మాల్ 2 months లేట్ అయింది. నేను ఎంపీసీలో జాయిన్ అయ్యాను. కానీ నాకు అది చదువుతున్నాను, కానీ ఆశ మాత్రం సీఏ మీదే ఉంది. అందరూ సీఏ చదువుతున్నారు, నేను మాత్రం మళ్ళీ ఎంపీసీ వైపు వచ్చాను. నేను చాలా బాధపడ్డాను. కానీ దేవుడైతే ఇంటర్మీడియట్లో అద్భుతంగా నన్ను పాస్ చేయించి దేవుడు నా ఆశను తీర్చాడు. దైవజనుల నోటి నుంచి వచ్చిన మాటని దేవుడు సాధ్యం చేశాడు. అది నేను మాస్టర్ మైండ్స్లో సిపిటీలో జాయిన్ అయ్యాను. ఇంతవరకు నా గురించి ప్రార్థన చేసిన దైవజనులకి అలాగే మీ అందరికీ వందనాలు. నా గురించి ఇంకా ప్రార్థన చేయండి. నేను ఫైనల్ వరకు వెళ్ళి నా గోల్ రీచ్ అవ్వలాగన, అలాగే నా రాకపోకలేని దేవుడు నాకు తోడుగా ఉండేలాగన, మంచి జ్ఞానం కలిగి నేను చదువుకునేలాగన, అలాగే నేను దేవుని ఇంకా బలపడేలాగా నా గురించి ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించండి. Our phone numbers are 9440272335 and 99590479993 and 08832462 408. May God richly bless you.